నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మృదువైన బటర్ నాన్ రెసిపీతో పాటు ఇందులోకి మంచి కాంబినేషన్గా కమ్మని చికెన్ కర్రీని కూడా చూపిస్తున్నానండి. ఇలా ఇంట్లోనే చేసుకుని తినాలి, కానీ స్టార్ హోటల్కి మించిన రుచితో తృప్తిగా తినేస్తారు. ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా పెనంపైనే ఈ బటర్ నాన్ని చాలా ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చు. ఇక చికెన్ కర్రీ టేస్ట్ అయితే ఈ నాన్లోకే కాదు, అన్నంతో తిన్నా, బగారా అన్నంతో తిన్నా, రోటీ చపాతీ ఇలా ఏ కాంబినేషన్లోకి తీసుకున్నా సూపర్గా ఉంటుందండి. ఇలా మనం స్పెషల్ డేస్లో కానీ లేదా సండే స్పెషల్గా కానీ చేసుకుని తిన్నామంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాం. ముందుగా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ని చూద్దాం. ఇందుకోసం ముందుగా అరకిలో చికెన్ని తీసుకొని నీచు వాసన రాకుండా కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి తీసుకున్నాను. అలాగే చికెన్ ముక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసి ఇలా బాగా కడిగి తీసుకోండి. అలాగే చికెన్ కర్రీలో గ్రేవీ అనేది మంచి టేస్టీగా రావడానికి ముందుగా మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక అరగంట ముందుగానే 1 టేబుల్ స్పూన్ గసగసాలను, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ని, అలాగే 4-5 జీడిపప్పుల్ని తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళను వేసి 20-30 నిమిషాలు నానబెట్టానండి. మీ దగ్గర ఈ మూడిటిలో ఏదైనా లేకపోతే ఇంకొకటి కొంచెం క్వాంటిటీ పెంచుకునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకుందాం. అలాగే ఇందులోనే 2 ఇంచుల అల్లం ముక్కని, అలాగే 15-20 పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయలు కూడా తీసుకోండి. ఇందులోనే మనం నానబెట్టిన వాటర్ మిలన్ సీడ్స్ని, అలాగే గసగసాలని, కాజు ముక్కల్ని తీసుకోండి. నీళ్లు మరీ ఎక్కువగా ఉంటే ఇంకొక గిన్నెలోకి తీసుకొని నానబెట్టిన వీటిని తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలా రుబ్బి తీసుకోండి. ఇలా మనం మెత్తగా రుబ్బి తీసుకోవడం వలన గ్రేవీ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూర వండడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి, ఇక్కడ నేను ప్యాన్లో చేస్తున్నాను, మీరు కావాలంటే కుక్కర్లో అయినా ప్రిపేర్ చేయొచ్చు. ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఎప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా బంగారు రంగులోకి టర్న్ అవుతున్నాయో, ఇదే టైంలో మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన చికెన్ ముక్క అనేది జ్యూసీగా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇదే టైంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండగానే చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి ఇలా తెల్ల తెల్లగా అవుతుంది. అలాగే వాటర్ కూడా సెపరేట్ అవుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా గ్రేవీ పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఇది ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది, కానీ మనం దీన్ని ఎంత బాగా ఫ్రై చేస్తామో కూర రుచి అనేది అంత బాగుంటుంది. కాబట్టి గ్రేవీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా సైడ్స్ నుండి చికెన్ని బాగా కలుపుతూ ఫ్రై చేయండి. సో ఇది ఫ్రై అయ్యేలోగా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేస్తూనే మరో పక్కన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్కని, 3 యాలక్కులు, 5-6 లవంగాలను, అలాగే 9-10 మిరియాలను తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను ధనియాలను అలాగే స్పైసెస్ని తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే ఈ ప్లేస్లో 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొనైనా చేయొచ్చు. సో దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టండి. మరో పక్కన చూడండి, గ్రేవీ కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇలా బాగా ఫ్రై చేశాకే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే మనం గ్రైండ్ చేసిన మసాలా పొడిని కూడా తీసుకొని బాగా కలపండి.
సో మనం యాడ్ చేసిన కారం, మసాలా చికెన్ ముక్కకు బాగా పట్టడానికి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3, 4 నిమిషాలు బాగా ఉడికించండి. దీని వలన చికెన్ ముక్కకు ఉప్పు, కారం, మసాలాలనేవి పర్ఫెక్ట్‌గా పడతాయి. 4 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలిపి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. గ్రేవీ అనేది మీ ఇష్టం అండి. మీకు గ్రేవీ పల్చగా ఉండాలంటే నీళ్ళను ఎక్కువగా తీసుకోవచ్చు. లేదా మామూలుగా కొంచెం చిక్కగా పెరుగులా ఉండాలంటే కొంచెం నీళ్ళను తక్కువగా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకున్నాను. చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇలా కొంచెం పల్చగా అనిపించినా ఇది ఉడికేసరికి కొంచెం చిక్కగా మనకు కావాల్సినట్టుగా వస్తుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చికెన్ బాగా ఉడికేటంత వరకు ఉడికించండి. మీరు కావాలంటే మూత పెట్టైనా ఉడికించొచ్చు, లేదా మూత పెట్టకుండానైనా ఉడికించొచ్చు. 15 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇదే టైంలో ఇందులోకి ఒక 4, 5 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. ఈ టైంలో పచ్చిమిర్చి వేయడం వలన ఈ ఫ్లేవర్ అనేది చికెన్ కర్రీకి చాలా బాగా పడుతుంది. అలాగే కొంచెం కరివేపాకులు కూడా తీసుకొని ఒక 2, 3 నిమిషాలు ఉడికించండి. 3, 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒక చికెన్ ముక్కని తీసుకొని ఒకసారి చూద్దాం. చూడండి మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇప్పుడు చివరిగా ఇందులోకి ఒక పిడికెడంత కొత్తిమీర ఆకుని అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతిని కాస్త నలిపి తీసుకోండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే ఆ ప్లేస్‌లో కొంచెం కొత్తిమీర ఆకుని పెంచుకొనైనా లేదా పుదీనా ఆకునైనా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపామంటే చికెన్ కర్రీ తయారైపోయినట్లే. ఇలా చికెన్ కర్రీని వండి రెడీ చేసుకున్నాక ఇప్పుడు బటర్ నాన్ ప్రిపరేషన్‌ని చూద్దాం రండి. పెనం పైన చేసిన పొంగుతూ మృదువుగా వస్తాయి. అలాగే రుచి కూడా చాలా చాలా బావుంటుంది. మరి ఈ బటర్ నాన్ చేయడానికి ముందుగా పిండిని కలిపి తీసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మనకు రెస్టారెంట్ స్టైల్‌లోలా ఆ టేస్ట్, ఆ కన్సిస్టెన్సీ రావాలి అంటే మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని తీసుకోండి. మీరు కావాలంటే బేకింగ్ పౌడర్‌కి బదులుగా బేకింగ్ సోడానైనా తీసుకోవచ్చు. ఇందులోనే అరకప్పు పెరుగుని తీసుకోండి. అలాగే మీరు ఈస్ట్‌తో చేయాలంటే బేకింగ్ పౌడర్‌ని, పెరుగుని స్కిప్ చేసి 1, 1.5 టీ స్పూన్ వరకు ఈస్ట్‌నైనా తీసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ చక్కెరను తీసుకొని ముందుగా ఈ పిండిలో అన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేయండి. ఇలా కలపడం వలన పిండిలో అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి. ఆ తర్వాత నీళ్ళను కొంచెం కొంచెంగా వేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి. చూడండి మనకు పిండి అనేది ఇలా కొంచెం స్టిక్ అవుతూ ఉన్నట్టుగా సరిపడా నీళ్ళను తీసుకొని కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బటర్‌ని గానీ లేదా రిఫైన్డ్ ఆయిల్‌ని గానీ తీసుకొని బాగా కలపండి. ఇలా కనీసం ఒక 2, 3 నిమిషాలు బాగా నీడ్ చేస్తూ కలిపామంటే పిండి అనేది బరకగా కాకుండా సాఫ్ట్ పిండి ముద్దలా వస్తుంది. చూడండి ఇలా ఒక 2, 3 నిమిషాలు కలిపేసరికి పిండి అనేది ఇలా సాఫ్ట్ ముద్దలా వస్తుంది. ఇప్పుడు గిన్నెకు కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి ఈ పిండి ముద్దను తీసుకోండి. దీని వలన మనం నానబెట్టినప్పుడు పిండి ముద్ద అనేది మళ్ళీ గిన్నెకు అతుక్కోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక 30, 40 నిమిషాల పాటు బాగా నానబెట్టండి. మీకు టైం ఉంటే గంట వరకైనా నానబెట్టొచ్చు. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పిండి సాఫ్ట్‌గా అయింది కదా! ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత మనం నాన్‌ని ప్రిపేర్ చేస్తే చాలా మృదువుగా, ఫ్లఫీగా వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పిండి ముద్దను బాగా నీట్ చేసి చిన్న చిన్న బాల్స్‌గా డివైడ్ చేసుకుందాం. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అంటే పావు కిలో మైదా పిండికి ఇక్కడ నేను 4 పిండి ముద్దల్లా డివైడ్ చేశాను. మీరు కావాలంటే అంటే నాన్ని కొంచెం పల్చగా గానీ లేదా చిన్నగా కానీ చేయాలంటే 5 ముద్దల వరకైనా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసి నాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసి లైట్‌గా ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం పెద్దగా చేయండి. మీరు కావాలంటే రోలర్‌తో అయినా రోల్ చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం పెద్దగా చేశాక అయితే మీరు ప్లెయిన్ నాన్‌లా ప్రిపేర్ చేస్తుంటే దీన్ని ఇంకొంచెం ఓవెల్ షేప్‌లో ప్రిపేర్ చేసుకొని పెంక పైన వేసి కాల్చైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను గార్లిక్ బటర్ నాన్‌ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒలిచిన వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను.
ప్రతి ఒక్క నాన్‌కి ఒక 2, 3 వెల్లుల్లిపాయల్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. ఇలా మనం గ్రేటర్‌తో తురిమి తీసుకున్నామంటే చిన్న చిన్నగా చాలా మంచిగా ఈ నాన్‌లో కలిసిపోతాయి. అలాగే ఇందులోనే కొద్దిగంత సన్నగా తరిగిన కొత్తిమీరాకుని కూడా తీసుకొని బాగా ఫోల్డ్ చేయండి. ఇలా కొంచెం లోపలికి అన్నట్టుగా చేస్తూ రౌండ్ బాల్‌లా చేయండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడి పిండిని డిప్ చేసి రోల్ చేసుకుందాం. మరీ రౌండ్‌గా రోల్ చేయకుండా కొంచెం ఓవెల్ షేప్‌లో రోల్ చేయండి. ఇలా రోల్ చేసేటప్పుడు కొంచెం షేప్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేయండి. సో, ఇలా ఓవెల్ షేప్‌లో రోల్ చేశాక మళ్ళీ నేనిక్కడ పైన కొంచెం గార్నిషింగ్‌గా కొత్తిమీర ఆకుని తీసుకుంటున్నాను. ఈ టైంలో కొత్తిమీర ఆకు వేయడం కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. కానీ ఇలా వేస్తే తర్వాత చాలా మంచి లుక్ ఉంటుంది. సో, ఇలా కొత్తిమీర ఆకుని తీసుకొని ఒక సైడ్ బాగా పట్టించాక దీన్ని మరొక పక్కకి టర్న్ చేసి ఈ సైడ్ వాటర్‌ని అప్లై చేయండి. ఇలా వాటర్‌ని అప్లై చేయడం వలన మనం కాల్చేటప్పుడు తవకి బాగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఈ నాన్ని కాల్చడానికి నేను తవాను తీసుకున్నాను. ఇలా ఐరన్ తవా పైన కాల్చి తీసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఐరన్ తవా లేకపోతే నాన్ స్టిక్ తవా పైనే ఒక పక్కన కాల్చి మరో పక్కన చిమ్మడితో పట్టుకునైనా కాల్చొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పైన పెట్టి బాగా వేడి చేయండి. ఒకసారి పాన్ బాగా వేడయ్యాక మనం వాటర్ అప్లై చేసిన ఈ నాన్ని తీసుకొని ఏ సైడ్ అయితే వాటర్‌ని అప్లై చేసామో ఆ సైడ్ తవకి అచ్చేలా ఇలా తీసుకోండి. ఇలా వాటర్ అప్లై చేసి తవ పైన వేయడం వలన చక్కగా స్టిక్ అవుతుంది. సో, ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా కాల్చండి. పైన కొంచెం బబుల్స్‌లా వచ్చేంత వరకు కాల్చేయండి. ఎప్పుడైతే ఇలా పైన కొంచెం బబుల్స్‌లా వస్తాయో అప్పుడు ఈ తవను ఇలా ఉల్టాగా తిప్పి మరో పక్కన ఇలా కాల్చేయండి. మంటను హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ తవను ఇలా తిప్పుతూ బాగా కాల్చేయండి. ఒకే కాడ కాకుండా చుట్టూ ఈవెన్‌గా కాలేలా ఇలా కొంచెం తిప్పుతూ కాల్చారంటే తందూరిలో కాల్చినట్టుగా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే మనం ఇలా కాల్చేటప్పుడు లైట్‌గా బబుల్స్ వచ్చి పొంగినట్టుగా వస్తుంది. ఇలా ఈవెన్‌గా కాల్చాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి చిమ్మటతో గానీ లేదా అట్లకోడతో గానీ స్లోగా తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇలా కాల్చిన నాన్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం బటర్‌ని అప్లై చేసుకుందాం. ఇలా వేడి వేడి మీదే బటర్ అప్లై చేయడం వలన చాలా సాఫ్ట్‌గా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను సాల్టెడ్ బటర్‌ని అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే అన్సాల్టెడ్ బటర్‌నైనా తీసుకోవచ్చు. ఇలాగే మిగతా చపాతీలను కూడా బాగా కాల్చి ఆ తర్వాత ఇలా బటర్‌ని అప్లై చేసి హాట్ బాక్స్‌లోకి తీసుకోండి. వెంటనే తింటున్నట్లయితే ప్లేట్‌లోకి సర్వ్ చేయండి. లేదా ఇలా హాట్ బాక్స్‌లోకి తీసుకొని పెట్టినా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. తందూరి లేకపోయినా చాలా సింపుల్‌గా అయిపోతాయండి. ఇంట్లోనే మనం రెస్టారెంట్‌కి మించిన రుచితో చేసుకోవచ్చు. ట్రై చేశాక మీకెలా కుదిరాయో కింద కామెంట్‌లో మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.